నరాల బలహీనత, రకరకాల కండిషన్స్ వింటూ ఉంటాం నర్వ్స్ కి సంబంధించి. దీనికి మూలాలు ఎక్కడున్నాయని చూస్తే చాలా పెద్ద ప్రశ్న. ఆల్ అబౌట్ ఫిట్స్ రావడం, ఎపిలెప్సీ, కన్వల్జన్స్, అన్ని పదాలకి డిఫరెన్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఐ వాంట్ టు ఆస్క్ యు ఎ క్వశ్చన్ అబౌట్ సాయి దీప హాస్పిటల్స్ అండి. We have very efficient doctors, affordable treatment, 24-hour emergency services, patient doctor relation is very trustful. ఇదివరకు మనం చూస్తూ ఉండేవాళ్ళం ఈ సడన్ గా రోడ్డు మీద మూర్చొచ్చి పడిపోవడం, నొరగలు కక్కుకోవడం, ఇలాంటివన్నీ సీన్స్ కనిపించి భయానకంగా ఉండేది. ఇప్పటికీ చాలా కామన్ అండి. మన పాపులేషన్లో 5 to 10% జీవితకాలంలో ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఏంటి మోడర్న్ మెడికేషన్ వల్ల అణగదొక్కి పెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారా? డెఫినెట్గా ఇప్పుడున్న అడ్వాన్స్డ్ మెడికేషన్స్ వల్ల ఫ్రీక్వెన్సీ అంటే సీజర్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. బట్ స్టిల్ వాళ్ళ డ్రగ్ కాంప్లియన్స్ అవన్నీ అవేర్నెస్ వల్ల మెడిసిన్స్ కి బాగా కరెక్ట్గా టైంకి తీసుకోవడం వల్ల ఇప్పుడు అన్ని కాంప్లికేషన్స్ అనేటివి రావట్లేదు. డెత్స్ డ్యూ టు ఎపిలెప్సీ కూడా తగ్గింది. చేతిలో తాళం చేతులు ఇవ్వడం, నురగ కక్కుతూ ఉంటే వాళ్ళు ఏం చేయాలి? మనకు సినిమాలో చూపించింది అదే కాబట్టి అదే తెలుసు అందరికి. సో ఫస్ట్ యూ హ్యావ్ టు స్టే కామ్. పేషెంట్ గట్టిగా పట్టేసుకోవడం, చేతులు కాళ్ళు కొట్టుకుంటున్నాడు, దట్ షుడ్ నాట్ బి డన్. నోట్లో ఇంకా నాలుగు కొరుకుంటున్నాడని టంగ్ పెట్టడం, లేదంటే ఏదైనా బట్ట పెట్టేయడం, వాటర్ పోయడం, ఫుడ్ పెట్టడం, ఇవి అసలు చేయకూడదు. అలా చేయడం వల్ల వాళ్ళకి ఆస్పిరేషన్ అవుతుంది.